Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్కారం శశికాంత్. నమస్కారం నారాజ్ గారు. స్కిల్ డెవలప్మెంట్ కేసుకి సంబంధించి ఎక్కువగా అంటే అసలు దీనిపైన ఎటువంటి ఎండ్ చూసే అవకాశం ఉంది అనేటువంటి దాని మీద అయితే మనకి ఖచ్చితంగా ఏపీలో కథనాలు చూస్తూ ఉన్నాము. అండ్ అది హీట్ని పెంచుతుంది కూడా, రాజకీయంగా కూడా మనం చూసుకోవాలి అనుకుంటే హీట్ పెంచుతోంది. అటు ప్రతిపక్షంలోనూ అధికార పక్షంలోనూ ఏం జరుగుతుంది, ఏం జరిగే అవకాశం ఉంటుంది, ఎలక్షన్స్ కూడా దగ్గర పడుతున్నాయి అనేటువంటి దాని మీద ఉంది. ప్రస్తుతం కోర్టుకు సంబంధించినటువంటి తీర్పు చూస్తే ఏం చెప్తోంది, ఫర్దర్గా ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, అండ్ 17A అసలు దానికి సంబంధించింది పూర్తిగా ఏం చెప్తోంది? ఇప్పుడు అందరూ చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్తున్నారా, జైలు నుంచి వచ్చారా, మళ్ళీ వెళ్తారా, ఈ డిస్కషన్లో ఉన్నారు. కానీ అసలు సబ్జెక్ట్ ఏంటి అని చాలా మందికి తెలియదు. నారాజ్ గారు, విల్ డిస్కస్ దట్ టుడే. అసలు ఎందుకు అరెస్ట్ చేశారో, అసలు ఏంటి అంత పెద్ద నేరం ఈయన ఏం చేశారు, అసలు ఏంటి అన్నది విల్ డిస్కస్ క్లియర్గా. అందరికీ ఓన్లీ అరెస్ట్, జైలు తప్ప 90% కామన్ పీపుల్కి అసలు ఏంటి మ్యాటర్ అన్నది తెలీదు. అది మనం మాట్లాడదాం. ఓకే, సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని ఒక వ్యవస్థ ఉండింది. అది చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక మంచి పని చేద్దాము అనేసి పెట్టారు. అది ఏం మంచి పని అది అంటే, పాస్ అయిన గ్రాడ్యుయేట్స్, ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ పాస్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ నుంచి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇప్పించాలి అని చెప్పి, వాళ్ళు చదువుకొని వచ్చినంత మాత్రాన పెద్ద పెద్ద కంపెనీలోకి వెళ్ళలేకపోతున్నారు అని వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేసి, స్కిల్ అంటే ఆర్ట్, అది ఎలా చేయాలి పని ఏంటి అనేది స్కిల్, దాన్ని డెవలప్ చేసి దాని తర్వాత వాళ్ళని మంచి మంచి కంపెనీస్లో పోస్ట్ చేద్దాం అన్నట్టు అది మంచి ఆలోచన. అయితే మంచి ఆలోచన ఏమైందంటే, ఈ సీమెన్స్ అంటే దానికి ఒక 2 కంపెనీస్ని కూడా ఎన్నుకున్నారు వీళ్ళు. అందులో సీమెన్స్ ఒకటి, డిజైన్ టెక్, సీమెన్స్ డిజైన్ టెక్, ఈ 2 కంపెనీస్ని వీళ్ళు చూస్ చేసుకుంటాం జరిగింది. ఓకే, ఎవరు, చంద్రబాబు నాయుడు గారు టీడీపీ గవర్నమెంట్లో చేసుకున్న తర్వాత చాలామంది అంటే బడ్జెట్ ఒకటి డిస్కస్ చేసుకున్నారు. అయితే 10% గవర్నమెంట్ ఇస్తుంది, 90% కంపెనీ వాళ్ళు పెట్టుకోవాలి. ఎందుకంటే వీళ్ళందరి తర్వాత ఆ కంపెనీలో జాయిన్ అవుతారు. జాయిన్ అయ్యి వాళ్ళకి మంచి శాలరీస్, అది కంపెనీకి కూడా వర్కౌట్ అవుతుంది, గవర్నమెంట్ కూడా వర్కౌట్ అవుతుంది. ఓకే, 10% ఏమో చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ అప్పుడు పవర్లో ఉంది కాబట్టి గవర్నమెంట్ ఇవ్వాలి, అండ్ 90% ఏమో ఆ వ్యవస్థలు ఇవ్వాలి, కంపెనీ ఇవ్వాలి. సో 100 రూపాయలు ఒకవేళ ఖర్చు అవుతే వీళ్ళందరినీ ట్రైన్ చేస్తాంలా 10% గవర్నమెంట్ ఇవ్వాలి, 90% సీమెన్స్ డిజైన్ టెక్ కంపెనీలు ఇవ్వాలి. ఓకే, సో ఇందులో ఏమైంది, ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అంటే, వీళ్ళు కొటేషన్ ఏమి ఇచ్చారంటే 3,356 కోట్లు, 3,356 crores అవుతుందని సీమెన్స్ వాళ్ళు కొటేషన్ ఇచ్చారు. అప్పుడు మన నాయుడు గారు ముఖ్యమంత్రి కదా, సో దాన్ని ఒప్పుకున్నారు. ఒప్పుకొని ఏం చేయాలి ఇప్పుడు, అందులో వీళ్ళు ఏం చేయాలి, 10% ఇవ్వాలి కదా అందులో, అంటే దగ్గర దగ్గర 350 కోట్లు, అంటే అది కరెక్ట్ ఫిగర్ చూసుకుంటే 371 crores ఎంతో ఇచ్చారని తెలిసింది మనకి. ఈ 371 crores రిలీజ్ చేసిన తర్వాత, ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత అందులో ఆ లెక్కలన్నీ రాంగ్ అని చెప్పి, ఇప్పుడు వీళ్ళు గవర్నమెంట్ మారిన తర్వాత, అప్పుడు ప్రతిపక్షము, ఇప్పుడు రూలింగ్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ఇది అసలు రాంగ్, దీనికి అసలు 3,300 కోట్లే అవ్వదు. ఓకే, దాన్ని కృత్రిమంగా అంటే ఆర్టిఫిషియల్గా దాన్ని రేటు పెంచి 3,370 కోట్లు అని చెప్పారు. అసలు అందులో అంత సీనే లేదు, వీళ్ళు డబ్బులు రిలీజ్ చేయించుకోవటానికి డబ్బులు మిస్యూజ్ చేస్తానికి వీళ్ళు 3,356 కోట్లు కొటేషన్ ఇచ్చారు. అసలు అందులో అంత సీన్ లేదు, అది 50 కోట్లు 60 కోట్లతో అయిపోయే పని. ఇప్పుడు 300 అందులో 10% రిలీజ్ చేశారు కదా, 300 దగ్గర అప్రాక్సిమేట్లీ మనం 350 కోట్లు అని అనుకోవచ్చు. ఓకే, అది రిలీజ్ చేశారు, అదేమో 50 కోట్ల పని, ఈ 300 కోట్లు మరి ఏమైనట్టు అన్నది ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆ ప్రభుత్వంలో ఈ ముఖ్యమంత్రి త్రూ మోసం జరిగింది అని చెప్పి కంప్లైంట్ ఇస్తాం జరిగింది. అదేమో చంద్రబాబు నాయుడు గారిని A37 కింద బుక్ చేస్తాం జరిగింది. ఓకే, ఇది యాక్చువల్ స్టోరీ, ఇది చాలామంది తెలియదు. ఇప్పుడు A37 కింద చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. నంద్యాలలో ఆయన ఈ ప్రచారంలో ఉన్నప్పుడు ఆయన్ని సెప్టెంబర్ 9, 10 తారీఖులలో అరెస్ట్ చేశారు. ఏది 23 సెప్టెంబర్ 9, 10, 2023లో అరెస్ట్ చేశారు. ఓకే, అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టి నాకు జ్యుడిషియల్ రిమాండ్ కావాలని చెప్పి ఆయన దగ్గర 50 రోజుల పైచిలకు జైల్లో పెడతాం కూడా జరిగింది. ఓకే, ఆ తర్వాత ఏమైంది,
ఒంట్లో బాగాలేదు, ఆరోగ్యం బాగాలేదు అని చెప్పి ఇంటరిం బెయిల్ కొన్ని రోజులకి మాత్రమే ఇంటరిం బెయిల్ తీసుకుంటాం జరిగింది. ఇది చంద్రబాబు నాయుడు గారికి అక్టోబర్ 30-31 తారీఖున చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి రిలీజ్ అవుతాం కూడా జరిగింది. ఓకే, ఆ తర్వాత ఇంటరిం బెయిల్ మీద ఉన్నారు. ఆ ఇంటరిం బెయిల్ని వీళ్ళు ఏం చేశారు, రెగ్యులర్ బెయిల్ కింద కన్వర్ట్ చేసుకున్నారు. టీడీపీ పార్టీ లీగల్ టీము దాన్ని రెగ్యులర్ బెయిల్ కింద కన్వర్ట్ చేసుకున్నారు. అయితే ఈ రెగ్యులర్ బెయిల్ ఇంకా అయిపోవచ్చింది. ఈ రెగ్యులర్ బెయిల్ కూడా ఇంకా ఈయన లోపలికి వెళ్ళే సమయం ఆసన్నమైనదని అవతల వాళ్ళు అంటున్నారు. ఓకే, అసలు ఇది ఎఫ్ఐఆర్ఏ రాంగ్. ఓకే, ఎఫ్ఐఆర్ఏ రాంగ్, ఇది దీన్ని కొట్టేస్తామని చెప్పి టీడీపీ పార్టీ వాళ్ళు ఏం చేశారంటే చంద్రబాబు నాయుడు గారి గురించి హైకోర్టులో ఎఫ్ఐఆర్ క్వాష్ పిటిషన్ అని సిఆర్పిసి 482 ఒకటి ఉంటుంది. ఓకే, దాని కింద అసలు కేసే ఎత్తేయండి, ఎఫ్ఐఆర్ఏ రాంగ్ అనేసి కేసు వేశారు. ఎక్కడ పిటిషన్ వేశారు హైకోర్టులో, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో. అయితే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అది కొట్టేసింది. ఓకే, అట్లా ఎట్లా ఇస్తామని చెప్పి అది కేసు కొట్టేస్తాం జరిగింది. వెంటనే ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారి అడ్వకేట్లు ఏం చేశారంటే అది తీసుకెళ్ళి సుప్రీంకోర్టులో వేశారు. హైకోర్టు కొట్టేస్తే సుప్రీంకోర్టు, లోవర్ కోర్టు జిల్లా కోర్టు కొట్టేస్తే హైకోర్టు కొట్టేస్తే సుప్రీంకోర్టు. ఇది మనకి ఈ పరంపర ఇలా ఉంటుంది. ఓకే, సో సుప్రీంకోర్టులో వేస్తే జరిగింది. సుప్రీంకోర్టులో ద్విసభ్య ధర్మాసనం అంటే డబల్ జడ్జ్ బెంచ్ ఉంటుంది. ఓకే, వాళ్ళు చూసి ఇది ఎట్లా చేయాలి ఏంటి అన్నది వాళ్ళకి కన్ఫ్యూజన్లో ఉన్నట్టుగా వెల్లడించేసరికి అది మళ్ళీ చీఫ్ జడ్జి దగ్గరికి వెళ్తుంది. ఇవాళ రేపో నాకు తెలిసి ఇవ్వాలి అనుకుంటా, చంద్రబాబు నాయుడు గారి చీఫ్ జస్టిస్ దగ్గరికి వెళ్తుంది. ఆంధ్రప్రదేశ్ చీఫ్ జస్టిస్ గారి దగ్గరికి ఇవాళ వెళ్తుంది. అందరూ ఉత్కంఠతో వెయిట్ చేస్తున్నారు, ఏం చేస్తారు ఈ క్వాష్ పిటిషన్ని అని. ఓకే, యాజ్ ఏ అడ్వకేట్ నేను కొట్టారని అనుకుంటున్నాను. ఓకే, ఎందుకంటే హైకోర్టు ఇవ్వలేదు అంటే అందులో రసం ఉంది. ఓకే, సుప్రీంకోర్టు కూడా నా అంచనాల ప్రకారం 90% పాజిటివ్ రాదు. ఓకే, అది నేను భావిస్తున్నాను, అది నా ఒపీనియన్ అది. సో ఇందులో చంద్రబాబు నాయుడు గారు అసలు ఏ సెక్షన్ మీద ఈయన వెళ్తున్నారు అన్నది చూస్తే అందులో సెక్షన్ 17A కింద చంద్రబాబు నాయుడు గారు అసలు ఎందుకు క్యాష్ చేయమంటారంటే సెక్షన్ 17A యాంటీ కరప్షన్ లా కింద ప్రయర్ పర్మిషన్ హ్యాస్ టు బి టేకెన్ బై ద కంపటెంట్ అథారిటీ ఫ్రమ్ ద పోలీస్ సైడ్ అని ఒకటి ఉంటుంది. అంటే ప్రయర్ పర్మిషన్ హ్యాస్ టు బి టేకెన్ ఫ్రమ్ ద కంపటెంట్ అథారిటీ బై ద పోలీస్ అని ఉంటుంది. అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు కాబట్టి అప్పట్లో ఈయనకి కంపటెంట్ అథారిటీ అంటే రాష్ట్రానికి ఎవరయ్యా హెడ్ అనుకుంటే గవర్నర్, కాన్స్టిట్యూషనల్ హెడ్. దేశానికి ఎవరు కాన్స్టిట్యూషనల్ హెడ్ అంటే ప్రెసిడెంట్. సో చంద్రబాబు నాయుడు గారి లాయర్ అనేది ఏంటి అంటే కంపటెంట్ అథారిటీ అంటే ముఖ్యమంత్రి గారు కాబట్టి ఆయన అప్పట్లో గవర్నర్ గారిని పర్మిషన్ తీసుకొని నేను అరెస్ట్ చేయాలి, ఈ కేసు చెల్లుబాటు కాదు అనేసి అన్నారు. కానీ నేనేమంటారు అంటే అది అప్పుడు కదా ముఖ్యమంత్రి, ఇప్పుడు కాదు కదా ముఖ్యమంత్రి అని నేను అంటున్నాను. ఓకే, సో ఇందులో టెక్నికాలిటీస్ చాలా ఉంటాయి. ఒక్కొక్క లాయర్ దాన్ని ఒక్కొక్క యాంగిల్లో నుంచి చూస్తారు. మళ్ళీ ఇవన్నిటిని కలిపి జడ్జి గారు ఒక యాంగిల్ నుంచి చూస్తారు. ఓకే, సో ఇవాళ ఐ థింక్ ఇట్ ఈస్ ఇన్ ద కోర్ట్. 90% రాకపోవచ్చు అని నా ఒపీనియన్ అది, బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఓకే, మీరు ఇందాక అన్నట్లు మీ టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినప్పుడు దీంట్లో లూపోల్స్ ఏమున్నాయని మీరు అనుకుంటున్నారండి? ఇందులో అండి ఇప్పుడు 336 crores 370 crores వీళ్ళు రిలీజ్ చేశారు బేసిక్లీ. ఓకే, దీని కొటేషన్ ఎంత ఇచ్చారు? 3,356 కోట్ల కొటేషన్ ఇచ్చారు స్కిల్ డెవలప్మెంట్కి. నిజంగానే 3,356 కోట్లు స్కిల్ డెవలప్మెంట్కి అవుతుందా లేదా అన్నది అవతల వాళ్ళు కేసు వేసిన వాళ్ళు ఒక అవగాహనకు వచ్చి వేసి ఉంటారు డెఫినెట్లీ. అది నెంబర్ 1 పాయింట్. వీళ్ళు ఏం చేశారు, 300 చిల్లర కోట్లు ఆల్రెడీ రిలీజ్ చేస్తారు. ఓకే, వాళ్ళు కొటేషన్ ఇస్తాము, వీళ్ళు రిలీజ్ చేస్తాము, రెండు కూడా చకా అయిపోయినాయి. ఓకే, చకా రెండు అయిపోయినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు అప్పట్లో అపోజిషన్ పార్టీ, ఇప్పుడు రూలింగ్ పార్టీ కాబట్టి వాళ్ళు డీటెయిల్స్ ఇప్పుడు అన్నీ తీయచ్చు. అప్పట్లో అంటే వాళ్ళకి దొరికేవి కాకపోయి ఉండొచ్చు. బట్ ఇప్పుడు రూలింగ్ పార్టీ కాబట్టి నిజంగానే 3,500 కోట్లు అవుద్దా అసలు ఈ కార్యక్రమానికి? అందులో 10% అంత తొందరగా రిలీజ్ చేస్తారు వీళ్ళు.
అంటే ఎవరు లబ్ధి పొందుతున్నారు ఇందులో అన్నది వాళ్ళంతా ప్రాపర్ గ్రౌండ్ వర్క్ చేసి వేసి ఉంటారని నేను అనుకుంటున్నాను యాజ్ ఎ అడ్వకేట్. ఓకే. అండ్ ఇంకోటి, హైకోర్టు కూడా క్వాష్ రిజెక్ట్ చేసిన తర్వాత ఏదైనా కూడా జ్యుడిషియరీ సిస్టంలో ఎలా ఉంటుందంటే, హైకోర్టు కూడా ఒక స్టేట్కి ఎపెక్స్ కోర్ట్, అది ఒక రాష్ట్రానికి హైయెస్ట్ కోర్ట్ ఏదైనా ఉందా అంటే అది హైకోర్టే. ఓకే. హైకోర్టు అంత ఈజీగా కొట్టేసింది ఇది క్వాష్ పిటిషన్ని అంటే, సుప్రీంకోర్టు కూడా హైకోర్టులో కూడా మంచి మంచి న్యాయమూర్తులే ఉంటారు, మరి వాళ్ళు వెల్ ఎక్స్పీరియన్స్ న్యాయమూర్తులు ఎందుకు కొట్టేశారు అన్నది ఆలోచిస్తారు. 90% ఆఫ్ ద కేసెస్ హైకోర్టు ఇచ్చిందే కరెక్ట్ అని భావిస్తారు సుప్రీంకోర్టు. ఆ 10%లో ఏమైనా అక్కడేమైనా మళ్ళీ ఏమైనా మిస్యూజ్ జరిగిందా, లేదంటే న్యాయమూర్తి గారు ఏదైనా పాయింట్ విస్మరించారా అన్నదే సుప్రీంకోర్టు చూస్తుంది. ఓకే. సో ఇందులో అన్ని పాయింట్స్ రకంగా చూసుకుంటూ ఉంటే అంత ఈజీగా క్వాష్ కాదని నేను ఒక నిర్ధారణకు వస్తున్నాను యాజ్ అడ్వకేట్. సరే, అంటే జనరల్ అడ్వకేట్లు అని కాకుండా కామన్ సిటిజన్లా చెప్పండి, ఓవరాల్గా ఈ కేసుకి సంబంధించింది కానివ్వండి, ఏపీ పాలిటిక్స్ని కానీ మనం మాట్లాడుకోవాలి అనుకుంటే అక్కడ రచ్చ అయితే అవుతుంది, అండ్ ప్రతిదీ ఉత్కంఠలానే ఉంది, అసలు ఏం జరుగుతుంది ఏంటనే దాని మీద. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసేటప్పుడు ఒకవేళ మీరు ఇందాక చెప్పినట్లు సుప్రీంకోర్టు మాత్రం ఈ విధంగా తీర్పిస్తే సో చేసేదేం లేదనే దాని మీదే అన్నారు మీరు ఇందాక. మీ ఒపీనియన్ ఏంటి సార్ అసలు ఏపీ పాలిటిక్స్ మీద? అంటే నాగరాజు గారు అడ్వకేట్ లాగా అయినా అడ్వకేట్ కాకపోయినా నేను కూడా సిటిజనే కాబట్టి ఐ హ్యావ్ ఎవ్రీ రైట్ టు డిస్కస్ అబౌట్ ఎలక్షన్స్ ఆల్సో, పాలిటిక్స్ ఆల్సో. ఇప్పుడు ఈయనకి ఒకవేళ క్వాష్ అవ్వకుండా విరుద్ధంగా జడ్జిమెంట్ వచ్చినా, లేకపోతే మళ్ళీ ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళే అవసరం వచ్చినా, ఇందులో ఏమవుతుంది అంటే బేసిక్గా ఈ టైంలో సింపతి అన్నది డెఫినెట్గా గెయిన్ అవుతుంది. ఆల్రెడీ లాస్ట్ టైం ఆయన జైలుకి వెళ్ళినప్పుడు డెఫినెట్గా ఆయనకు సింపతి గెయిన్ అయింది. ఆయన ఎంత కాదన్నా అఫ్ కోర్స్ ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ ఇన్ హైదరాబాద్. ఎంతోమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఆంధ్ర నుంచి కానివ్వండి, తెలంగాణ నుంచి కానివ్వండి, బెంగళూరులో ఉన్న వాళ్ళు కానివ్వండి, ప్రపంచవ్యాప్తంగా ఆ సపోర్ట్ ఆయనకు, ఆ సింపతి అప్పుడు క్రియేట్ అయింది, మనం అందరం చూసాం. రైట్. సో వాళ్ళు ఒక చైన్ లాగా ఫామ్ అయ్యే ఛాన్స్ అయిపోయారు కూడా వాళ్ళు. ఓకే. ఒకవేళ మళ్ళీ ఈ టైంలో ఏమైనా విరుద్ధంగా వస్తే డెఫినెట్గా అది ప్లస్ పాయింట్ ఫర్ టీడీపీ అని నాకు అనిపిస్తుంది. ఓకే. బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అంటారు కదండి, అప్పుడప్పుడు బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అంటారు, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అడ్వాంటేజెస్ వస్తాయని. అట్లా చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఉంది. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారి అడ్వాంటేజ్ అవుతుంది, సెంటిమెంట్ వైజ్ జగన్ గారికి డిసడ్వాంటేజ్ అవుతుంది. ఒకవేళ మళ్ళీ జైలుకి వెళ్ళాల్సిన అవసరం వస్తే ఆ విధంగా అయ్యే అవకాశం ఉంటుంది. 100% అండి, 100%. అండ్ ఇంకోటి నాగరాజు గారు, ఇప్పుడు ఏజ్ రీత్యా చూసుకున్నా కూడా మన నాయుడు గారు ఈజ్ 70+. ఇప్పుడు అసలు ఈ పాలిటిక్స్, ముఖ్యమంత్రి ఇవన్నీ తీసేసినా కూడా ఏ వ్యక్తి అయినా 70 ఏళ్ళు పైబడిన వయసున్న వ్యక్తిని జైల్లో వేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా అది ఒకవేళ నేరం చేసినా చేయకపోయినా సింపతి అనేది కామన్ యాజ్ ఎ హ్యూమన్ నేచర్, అవునా కదా? సో ఆ రకంగా చూసుకున్నా కూడా చంద్రబాబు నాయుడు గారికి డెఫినెట్గా సింపతి గెయిన్ అవుతుంది. 100% ఎలక్షన్స్లో ఇది చాలా కీలకమైన పాత్ర అవుతుందని నేను భావిస్తున్నాను. చూద్దాం ఏ విధంగా ఉంటుంది. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్ గారు. థ్యాంక్ యూ.